హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. నాన్ వెజ్ స్టార్టర్స్లోకి ఇది పర్ఫెక్ట్గా ఉండే గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, 10 వరకు పచ్చిమిర్చి తీసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి మంచి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి కదా ఆలు భుజియా, లేదా ఇంట్లో చేసుకున్నవైనా పర్లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆలు భుజియా తీసుకొని కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తే అది కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనకి పల్లీ చట్నీ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గట్టి పెరుగు, హంకర్డ్ అంటాం కదా, అలా ఒక గట్టి పెరుగుని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని ఇక్కడ ఒక్కసారి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నాన్ వెజ్ స్టార్టర్స్లోకి చాలా